ఎన్టీఆర్ జిల్లాలో మరోసారి డయేరియా టెన్షన్ మొదలైంది. చందాపురంలో డయేరియా విజృంభిస్తోంది. దీంతో నందిగామ మున్సిపల్ పరిధిలో నాన్ వెజ్ విక్రయాలు, కర్రీ పాయింట్స్పై అధికారులు ఆంక్షలు విధించారు. చికెన్ షాపులు, హోటళ్లు, అలాగే కర్రీ పాయింట్స్లో నాన్ వెజ్ విక్రయాల నిషేధం విధించారు. కోడి, మేక, గొర్రె, చేపల విక్రయాలు చేయకూడదని ఆదేశాలు ఇచ్చారు. చందాపురం గ్రామంలో శ్రీరామనవమి రోజు భోజనాలు తిన్న 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 35 మంది కోలుకోగా మరో 15 మంది బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఒకసారి చూస్తే కనుక గడిచిన 2 సంవత్సరాల కాలంలో పలు చోట్ల డయేరియా ప్రతి 3 నెలలకి 6 నెలలకి వినిపిస్తూనే ఉంది. సో ప్రస్తుతం ఎలా ఉంది 15 మంది పరిస్థితి, చికిత్స పొందుతున్న వాళ్ళది ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఒక 2 రోజుల క్రితం శ్రీరామనవమి సందర్భంగా చందాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన భోజనాలు తిని దాదాపు 50 మంది వరకు కూడా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన వారందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఏదైతే రాజమండ్రిలో కల్తీ పాల ఘటన జరిగిందో దాని తర్వాత ఒకసారి ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. దీంతో అక్కడ ఎవరైతే అస్వస్థతకు గురైన వారందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 15 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం నందిగామ మున్సిపాలిటీ పరిధిలో పూర్తిగా నాన్ వెజ్ విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు. చికెన్ షాపులు కావచ్చు, మటన్ షాపులు, అలాగే చేపలు వంటి విక్రయాల కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని వారం రోజుల పాటు పూర్తిగా నిలుపుదల చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో నాన్ వెజ్ వంటకాలు తయారు చేసి విక్రయించే షాపులు ఏదైతే కర్రీ పాయింట్లు ఉంటాయో అలాగే హోటల్స్ వాటి మీద కూడా పూర్తిగా నిషేధం విధించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చందాపురం నందిగామ మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా డయేరియా పరిస్థితులు విజృంభించే అవకాశం ఉన్నట్టుగా కూడా మున్సిపల్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే గడిచిన 2 ఏళ్లుగా చూస్తే కనుక ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా అనేది 3-4 నెలలకు ఒకసారి విజృంభిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో తీవ్ర స్థాయిలో డయేరియా విజృంభించింది. ఆ తర్వాత విజయవాడ నగర పరిధిలో కూడా డయేరియా విజృంభించి 100 మంది అనారోగ్యం పాలైన పరిస్థితి. క్రమంలోనే అధికారులు అప్రమత్తమై ఇలాంటి చర్యలు తీసుకున్నారని మనం చెప్పచ్చు. రైట్.